హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక ఆన్ ప్రెమిసెస్ వర్సెస్ క్లౌడ్ నేను చెప్తాను. ఒక ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటంటే, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసి, ఆ కంపెనీలో ఉండే డేటా సర్వర్స్‌ని గానియండి, ఓకేనా, సర్వర్స్ గానియండి, రౌటర్స్ గానియండి, అవన్నీ స్విచ్‌లని నేను కొని, నేను మెయింటైన్ చేయడాన్ని నేను ఆన్ ప్రెమిస్ అంటాం. మొత్తం డివైసెస్ అన్నీ నేను డబ్బు పెట్టుకున్న వాటిని నేను ఆన్ ప్రెమిసెస్ అంటాను. ఓకేనా, నా లొకేషన్‌లో ఉండేదాన్ని. అంటే నేను మెయింటైన్ చేయడాన్ని నేను ఆన్ ప్రెమిసెస్ అంటాం. ఓకేనా. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, సో ఇది మనకి ఇప్పుడు నేను ఒక కంపెనీ అయితే తీసుకున్నాను. ఓకే, చిరు అనే కంపెనీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, చిరు అనే కంపెనీ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ కంపెనీకి సంబంధించిన నాకు ఒక డిజైన్ కావాలి కదా, నెట్వర్క్ డిజైన్ ఒకటి కావాలి. సో దాన్ని ఏం చేస్తానంటే ఒక స్విచ్ కొంటాను. ఓకేనా, స్విచ్ అంటే 24 పోర్ట్స్ ఉంటాయి. ఓకేనా, స్విచ్‌లో 24 పోర్ట్స్ ఉంటాయి. అదేం చేస్తుంది, నెంబర్ ఆఫ్ డివైసెస్‌ని కనెక్ట్ చేస్తుంది. ఒకే నెట్వర్క్ కిందకి కనెక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ స్విచ్ గురించి నేను ఒక పీసీస్ అయితే కనెక్ట్ చేస్తాను. పీసీస్ గానీ, ల్యాప్‌టాప్స్ కానీ నేను ఇట్లా ఒక కనెక్ట్ చేస్తాను. ఓకేనా, కంపెనీ ఆర్కిటెక్చర్ ఇది. ఓకేనా. అలానే నేను ఇంకో స్విచ్ కొంటాను. అది 24 పోర్ట్సే ఉంటాయి. ఓకేనా. ఇవి పోర్ట్స్ అనుకోండి. ఓకేనా. దీనిలో ఒక్కొక్క పోర్ట్‌లో నేను ఒక డేటా సర్వర్, ఓకే, ఒక వెబ్ సర్వర్, ఓకే, అలానే ఒక ఆహ్, ఇది నాస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా. అలానే డేటాబేస్ సర్వర్‌ని కూడా క్రియేట్ చేసుకుంటాను. ఓకే. దాని తర్వాత ఏం చేస్తానంటే, ఈ పోర్ట్‌ని కనెక్ట్ చేస్తాను. అంటే ఈ 2 స్విచెస్‌ని నేను అయితే కనెక్ట్ చేసేసాను. కనెక్ట్ చేసినాక ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే, ఒక ఫైర్ వాల్ ఉంటుంది కదా, ఒక ఫైర్ వాల్‌కైతే కనెక్షన్ ఇస్తాను ఇంకో పోర్ట్‌తో. ఇంకో పోర్ట్ ఉందనుకుందాం, ఫైర్ వాల్‌తో ఇచ్చాను. ఓకేనా. ఫైర్ వాల్ నుంచి ఒక రౌటర్ కనెక్ట్ చేసి, రౌటర్ నుంచి ఐఎస్‌పీ అంటే ఇంటర్నెట్‌కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇది నార్మల్ డిజైనే. ఆఫీస్‌లో ఉండే డిజైన్స్ కానీ ఎక్కడైనా ఇది బేసిక్‌గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి నేను google.com అని కొట్టాననుకోండి. ఓకేనా. google.com అని నొక్కితే ఇదేం చేస్తుంది, రిక్వెస్ట్ వచ్చేసి స్విచ్‌లోకెళ్ళి, స్విచ్ నుంచి ఫైర్ వాల్‌కెళ్ళి, ఫైర్ వాల్ నుంచి రౌటర్‌కెళ్ళి, రౌటర్ నుంచి ఇంటర్నెట్ కదా. ఇంటర్నెట్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి రిక్వెస్ట్ అయితే వచ్చేస్తుంది. google.com పేజ్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్‌లో ఇప్పుడు నా టాస్క్, ఓకేనా, ఇది నేను డిజైన్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నాకేమేం కావాలంటే ఒక రౌటర్ కావాలి. ఓకే, ఒక రౌటర్ కావాలి. సెకండ్ ఒక ఫైర్ వాల్ కావాలి. ఓకేనా. ఒక ఫైర్ వాల్ కావాలి. అలానే నాకొక 3 డేటాబేసెస్ కావాలి. ఓకేనా, 3 సర్వర్స్. ఓకేనా. అలానే 2 స్విచెస్ కావాలి. ఓకేనా. ఇప్పుడు నేను దీనికంటూ మనం బడ్జెట్ కొని నేను ఈ డిజైన్ అయితే అచీవ్ చేయగలుగుతాను. సో ఇది ఆన్ ప్రెమిసెస్. ఓకేనా. దీనికి ఇప్పుడు నేనేం చేస్తానంటే, దీనికి మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకేనా. దీనికి ఆన్ ప్రెమిసెస్‌కి, క్లౌడ్‌కి. సో అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్. ఓకేనా. దీనిలో మనకి లెవెల్స్ ఉన్నాయి. ఓకేనా. సెక్యూరిటీ, నెట్వర్కింగ్, సర్వర్స్, స్టోరేజ్ అండ్ డేటాబేసెస్ అనేసి చెప్పారు. ఓకేనా. ఫస్ట్ సెక్యూరిటీలో మనకు ఆన్ ప్రెమిసెస్‌లో ఏవేవి ఉంటాయి, ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఓకేనా. నేను మామూలుగా ఒక ఫైర్ వాల్ కొన్నాను సెక్యూరిటీ కోసం. ఓకేనా. ఆ ఫైర్ వాల్ లోపల నేను ఏసీఎల్స్ అనేవి నేను యాడ్ చేయగలుగుతాను. ఏసీఎల్స్ అంటే ఏంటి, అవన్నీ నెక్స్ట్ వచ్చే క్లాస్‌లో తెలుస్తుంది. ఓకేనా. అలానే అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మన విండోస్‌లో యూజర్స్ ఉన్నాం కదా, యూజర్స్‌ని డెవలప్ చేయాలి కదా, అంటే యూజర్స్‌ని క్రియేట్ చేయాలి కదా. అలా నేను ఒక అడ్మినిస్ట్రేటర్‌కి యాక్సెస్ నేను చేయగలుగుతాను. అలానే ఇటుపక్క ఏడబ్ల్యూఎస్‌లో ఏంటి, సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి యూజ్ చేస్తాం. అలానే నెట్వర్క్ ఏసీఎల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ ఐయామ్ అనే ఒక సర్వీస్ యూజ్ చేస్తాం అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం. ఓకేనా. అలానే నెట్వర్కింగ్‌కొస్తే ఆన్ ప్రెమిసెస్‌లో నేను ఒక రౌటర్‌ని యూజ్ చేస్తాను, నెట్వర్క్ పైప్స్‌ని యూజ్ చేస్తాను, స్విచెస్‌ని యూజ్ చేస్తాను. ఆ రౌటర్ నేను తీసుకుంటాను. స్విచెస్ మీకు అర్థమైంది నేను ఎలా తీసుకుంటాను. నెట్వర్క్ పైప్స్ ఏంటంటే, ఆ కనెక్టివిటీ ఉంటుంది గదా, అంటే పక్కనే ఉండవు, కొంచెం దూరంగా ఉంటుంది గదా. ఆ కనెక్టివిటీ బ్రేక్ అవ్వకుండా ఉండేదానికి మనం ఒక పైప్ అనేది యూజ్ చేస్తాం. నెట్వర్క్ పైప్ లైన్స్ అనేసి. ఓకేనా. అది. ఇటుపక్క నెట్వర్కింగ్ దానిలో నేను ఏడబ్ల్యూఎస్‌లో ఏమేమి యూజ్ చేస్తానంటే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్, అమెజాన్ వీపీసీ అనేది యూజ్ చేస్తాను. ఓకే. అలానే సర్వర్స్, ఆన్ ప్రెమిసెస్‌లో నేను సర్వర్స్ యూజ్ చేస్తే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్‌లో ఐయామ్ ఈసీ2 ఇన్స్టాన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. ఐయామ్ ఈసీ2 ఇన్స్టాన్సెస్ అవన్నీ మనకేం తెలీదు ఇప్పటివరకి. నేను జస్ట్ చెప్తున్నా. దీనికి డిఫరెన్స్ ఈ సర్వీసెస్ యూజ్ చేస్తామని. సో ఈ ఒక్కొక్క సర్వీసెస్ గురించి మనం నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో మనం తెలుసుకుంటాం. ఓకేనా. అలానే స్టోరేజ్ అండ్ డేటాబేస్‌లో నాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సాన్ అనేది యూజ్ చేస్తాం. డేటాబేసెస్ అనేవి యూజ్ చేస్తాం. దీనిలో అయితే అమెజాన్ ఈబీఎస్, అమెజాన్ ఈఎఫ్ఎస్, అమెజాన్ ఎస్3 అవన్నీ యూజ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఓకే. జస్ట్ డిఫరెన్సెస్. అంటే ఒక వ్యూ తెచ్చుకునేదానికి. ఇంతవరకు మనకి అది ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలా అవన్నీ మనకేం తెలీదు.
ఫస్ట్ డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా? సో, మనం ఒక డేటాని 3 టైప్స్‌గా మనము ఆహ్, దీన్ని మోడల్స్ అంటాం. ఓకేనా? క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్ 3 టైప్స్‌గా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ యువర్ అప్లికేషన్ ప్లేస్‌లో నేను ఒక నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి హెచ్‌టీఎంఎల్ ఒక ఫైల్ క్రియేట్ చేసి హలో వరల్డ్ అని చేసేసాను. ఓకేనా? హలో వరల్డ్ అనేది నేనేం చేస్తానంటే నా సర్వర్, నా ఆన్ ప్రెమిసెస్ అంటే నాది. నా ఓన్ సర్వర్‌లో నేను హోస్ట్ చేస్తాను. హెచ్‌టీఎంఎల్ అనేది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక ల్యాప్‌టాప్ ద్వారా నేను నా సర్వర్‌తో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి నేను అక్కడి నుంచి నేను యాక్సెస్ చేస్తాను డేటా అనేది. సో, ఇదొక మెథడ్. ఓకేనా? సెకండ్ మెథడ్ ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్ అంటాం దీన్ని. హైబ్రిడ్ క్లౌడ్ ఏంటంటే నా నా లొకేషన్ ఉంది కదా! ఆన్ ప్రెమిసెస్ అంటే నా సర్వర్స్‌ని క్లౌడ్‌తో కనెక్ట్ చేస్తాం. ఓకేనా? అప్పుడు నాకేమవుతుంది, నా డేటా అనేది క్లౌడ్‌లో నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్ ప్రెమిసెస్ నుంచైనా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అది హైబ్రిడ్ క్లౌడ్ అంటే. అదే క్లౌడ్ అనుకోండి, నా డేటా సెంటర్స్‌లో నుంచి డైరెక్ట్ క్లౌడ్‌లోకి మైగ్రేట్ చేసేస్తాను. మైగ్రేట్ చేసి ఒకేసారి క్లౌడ్‌లో నుంచే నేను మేనేజ్ చేస్తాను. సో, అది క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్. అంటే ఒక డేటాను మనం ఆన్ ప్రెమిసెస్ నుంచి గాని, క్లౌడ్‌లో నుంచి కానీ కూడా మనం ఆహ్, యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో, దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ స్నోబాల్. ఏడబ్ల్యూఎస్ స్నోబాల్ ఏంటంటే, సో, ఇది నా బిల్డింగ్. ఓకే. ఇది సెపరేట్ బిల్డింగ్. ఓకేనా? ఇదేంటి డేటా సెంటర్ అంటాం. ఓకే. డేటా సెంటర్స్‌లో లాట్స్ ఆఫ్ సర్వర్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సెపరేట్‌గా మనకు ఒక కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ హీట్ అవ్వకుండా, చెడిపోకుండా ఉండేదానికి. ఓకేనా? లాట్స్ ఆఫ్ సర్వర్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ కంపెనీకి ఏం చేశాను, ఇప్పుడు నేనేం చేసుకున్నానంటే, ఇప్పుడు క్లౌడ్ అనేది బూమ్ గదా! సో, ఇదంతా మెయింటైన్ చేయడానికి ఖర్చు ఎక్కువైపోతుంది డేటా సెంటర్‌ని. ఓకేనా? నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ డేటా సెంటర్ నుంచి నేను ఏడబ్ల్యూఎస్‌లోకి మైగ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మొత్తం నా డేటాని ఏడబ్ల్యూఎస్ నుంచి పంపించుకోవాలి. ఏడబ్ల్యూఎస్‌కి సెండ్ చేయాలనుకుంటున్నాను. సో, దీనికి వీళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే, స్నోబాల్ అనేది ఏడబ్ల్యూఎస్ స్నోబాల్. ఓకేనా? ఏడబ్ల్యూఎస్ స్నోబాల్. ఏడబ్ల్యూఎస్ స్నోబాల్ అనేది ఒక డివైస్ అనమాట. ఓకేనా? ఆ డివైస్‌లో మనం మన డేటా సెంటర్‌లో ఉండే డేటాని మనం కాపీ జేసుకోవచ్చు. ఓకేనా? ఇదొక డబ్బాలాగా ఉంటుంది. నేను చూపించాను గదా! సో, ఇక్కడున్న డేటా అంతా దీంతో కనెక్ట్ జేసి మనం డేటాని సెండ్ జేసుకుంటాం. ఓకేనా? ఇది ఏడబ్ల్యూఎస్ స్నోబాల్. ఓకేనా? దీన్నేం జేస్తానంటే నేను, దాని తర్వాత మీ డేటా అంతా స్టోర్ అయిపోయినాక ఇది ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికెళ్ళిపోతుంది. ఓకేనా? ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం జేస్తారంటే S3 అనే ఒక బకెట్‌లో, ఒక ఆబ్జెక్ట్‌లో స్టోర్ జేస్తారు. ఓకేనా? S3 అంటే ఏంటి తెలీదు. కానీ మనం అర్థం జేసుకోవాలి. ఓకే. ఇప్పుడు స్నోబాల్ అంటే ఏంటంటే ఒక డేటా సెంటర్ ఉంది. నా దగ్గర డేటా ఉంది. నా డేటాని క్లౌడ్‌లోకి మెర్జ్ చేయాలనుకున్నా. అంటే క్లౌడ్‌లోకి పంపించేయాలనుకుంటాను మొత్తం డేటాని. ఇంక డేటా సెంటర్ అనేది నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో, దానివల్ల ఎందుకంటే దానివల్ల ఎక్కువ బడ్జెట్ అయిపోతది నాకు. కొంచెం కంపెనీ కూడా లాసెస్‌లో నడుస్తుంది కాబట్టి, సో, కొంచెం బడ్జెట్‌ని మెయింటైన్ చేయడానికి నేనేం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్‌లోకి సెండ్ చేసుకుంటే నాకు ఆ డేటా సర్వర్స్‌ని మెయింటైన్ చేయడానికి కూడా అవన్నీ ఏం కావు. మనకు కొంచెం ఖర్చు తగ్గుతుంది కాబట్టి, నేనేం చేస్తానంటే డేటా సెంటర్ నుంచి ఏడబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడతాను. ఏడబ్ల్యూఎస్ వాళ్ళొచ్చి నాకొక స్నోబాల్ డివైస్ అయితే ఇస్తారు. ఆ స్నోబాల్‌తో కనెక్ట్ జేసి మన దగ్గరుండే డేటానంతా ఆ స్నోబాల్‌లో కాపీ జేసుకుంటాం. స్నోబాల్‌లో కాపీ చేసుకొని, ఆ స్నోబాల్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికెళ్తది. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకొక అకౌంట్ క్రియేట్ చేసి, ఆ అకౌంట్‌లో ఒక S3 అనే ఒక సర్వీస్ ఉంటది. ఓకే. ఆ S3 అనే సర్వీస్‌లో మన డేటా అనేది స్టోర్ చేస్తాం. అంటే S3 అంటే క్లౌడ్‌లోకెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. ఓకేనా? అట్లా. సో, మొత్తం డేటా పోతుందా అంటే, సో, ఇక్కడ చూడండి. ఒక స్నోబాల్ అంటే ఒక డివైస్ ఇది అన్ని స్నోబాల్స్ ఓకేనా. ఒక డివైస్ వచ్చేసి 80 టీబీ ఆఫ్ యూజబుల్ హెచ్‌డిడి అంటే హార్డ్ డిస్క్, 40 వర్చువల్ సిపియూస్ అండ్ 1 టీబీ ఆఫ్ సాటా ఎస్ఎస్‌డి ఈస్ స్టోర్డ్. అంటే 80 టీబీ ఆఫ్ డేటా స్టోర్ చేస్తది. అంటే స్టోర్ అవుతుంది ఒక స్నోబాల్‌లో. ఓకేనా. అలానే ఆ లింక్ మనం కనెక్ట్ చేసే లింక్ స్పీడ్ కూడా ఉంటుంది కదా! అది వచ్చి 40 జీబీ నెట్వర్క్ కనెక్టివిటీ. ఓకేనా. సో, అలా మనకవుతుంది. సో, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంది. ఓకేనా. పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు నేను దాదాపు ఎక్కువ స్నోబాల్స్‌తో మనం డేటా అనేది క్యారీ చేసి మనం ఏడబ్ల్యూఎస్‌లోకి స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ నా దగ్గర పెటాబైట్స్ కాకుండా ఎక్సాబైట్స్ ఉంది. ఓకేనా. చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా. అది మనము ఒక స్నోబాల్‌తో అంటే దాదాపు 100, 200 స్నోబాల్స్, 300 గాని, 400 గాని స్నోబాల్స్ అయితే మనకు కావాల్సొస్తది. ఓకేనా. దానికి వీళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకోటి క్రియేట్ చేశారు. ఏంటి ఏడబ్ల్యూఎస్ స్నో మొబైల్ అని చెప్పి. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ స్నో మొబైల్ ఏంటంటే ఒక ట్రక్ అనమాట. ఒక ట్రక్ లోపల ఎంత జీబీ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చంటే 100 బెటాబైట్స్ ఆఫ్ డేటా అనేది నేను స్నో మొబైల్‌లో నేను స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా.
ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎగ్జాబైట్ ఉంది కదా, ఓకే. నా దగ్గర ఒక 2 ఎగ్జాబైట్స్ ఉందనుకుందాం, ఓకేనా. అప్పుడు నేను ఒక 2 ట్రక్స్ కదా, 3 ట్రక్స్ ద్వారా కూడా నేను డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చాలా స్పీడ్‌గా, ఓకేనా. దీని గురించి నేను మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. ఆ వీడియో ఒకసారి చూసి ఇక్కడ యూట్యూబ్‌లోకెళ్ళి AWS స్నోబాల్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ వీడియో AWS వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది 2016లో ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత ఈ ఫస్ట్ 3 వీడియోస్ మీరు గాని చూస్తే మీకు దీని గురించి అయితే అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్ దీని గురించి. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను యాక్చువల్ రీజన్స్ గురించి మాట్లాడతాను, ఓకేనా. రీజియన్ ఏంటి, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.